హలో అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు శివరాత్రి రోజు మరి మనం టెంపుల్కి బయలుదేరినాం. ఈరోజైతే అమ్మ, నాన్న, నేను, తమ్ముడు పిల్లలు ఇక అందరం కలిసి టెంపుల్కి బయలుదేరినాం. ఈరోజైతే మరదలకు కొంచెం ఫ్రీగా లేదు, తనకు పని ఉందని రాలేదు. అయితే ఈరోజు మనం అన్నారం అనే ఊర్లో వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఉందట. ఇక ఆ టెంపుల్లో ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం చేస్తారట శివరాత్రి రోజే. అయితే ఇన్ని రోజులు అమ్మ వాళ్ళు, నాన్న వీళ్ళందరూ వెళ్తుండ్రు, కానీ నాకు పోయినసారి వెళ్దాం అనుకున్నా, ఎందుకో వీలు కాలేదు. ఈసారి మళ్ళీ జ్ఞాపకం చేసిండ్రు, ఈసారి వస్తావా అని వెళ్తున్నా. అయితే అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ప్రతిష్ట చేసిండ్రు. ఆ విగ్రహాలు మన వాళ్ళు దాతలుగా ఉన్నారట. అందుకని ఇక వీళ్ళను ప్రతిసారి కళ్యాణానికి వాళ్ళు ఆహ్వానిస్తుండ్రు, వీళ్ళు వెళ్తుండ్రు. ఇక అక్కడ లింగం కూడా ఉంటుంది, మరి టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుంది, కళ్యాణం చూసినట్టు ఉంటుంది. అంటే ఇక బయలుదేరినాం. అయితే దారి మొత్తం కుంభమేళ ముచ్చట్లతోటి కొనసాగుతుంది. ఇక తమ్ముడు వాళ్ళు రీసెంట్గా వెళ్ళిండ్రు కుంభమేళకు. ఆ ముచ్చట్లన్నీ మరి మాట్లాడుకుంటూ బయలుదేరినాం. ఇంకా గ్రామీణ వాతావరణం ఉంటుంది, పల్లెటూర్లు ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా చూపించడానికి వీలుంటే ఇక దారిలోనే చూపించడం, ప్రత్యేకించి దిగేది ఏం లేదు, అట్లా చూయించుకుంటూ మరి ఇక బయలుదేరినాం. చాలా మట్టుకు అన్నీ మాకు ఇక్కడ కరీంనగర్లోనే చుట్టాలు అందరూ ఎక్కువ కరీంనగర్లో చుట్టుపక్కలనే ఉంటారు కాబట్టి ఎక్కువ దూరం ఉండే గ్రామీణ వాతావరణం నాకంత తెలియదనే చెప్పాలి. ఎందుకంటే పల్లెటూరులో పొంటే ఎక్కువ ఎల్లుడు తక్కువనే. అందుకని మీకు ఏదైనా పల్లెటూరు కనిపిస్తే చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇదైతే మన తీగల బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి. ఇక మరి దారిలో ఏమన్నా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇక ముచ్చట్లన్నీ కొనసాగుతూ ఉంటాయి. అయితే 2017లో అనుకుంటాం మేము కాశీయాత్ర వెళ్ళినాం. అప్పుడైతే 9 రోజులు నిద్ర అని వెళ్తారు కాశీయాత్ర వెళ్తే, అట్లా వెళ్ళినాం మేము. అప్పుడు ప్రయాగరాజ్లో కూడా మనకు అక్కడ కూడా పూజలు చేయడం, ఇక నది స్నానం, త్రివేణి సంగమం స్నానం, ఇవన్నీ అప్పుడు చేసినాం. ఇప్పుడు కుంభమేళకు అంత రష్ ఉన్నారు కదా, మెయిన్గా డస్ట్ బాగుంది, అట్లా శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. తర్వాత నడక కంపల్సరీ నడవాలి అనే ఇవి రెండింటిని దృష్టిలో పెట్టుకొని మేము వెళ్ళలేదని చెప్పాలి. ఇక మళ్ళీ ఇంకొకటి, ఇక అన్నీ అంటే కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి పాటిస్తాం కదా. పిల్లల పెళ్ళిళ్ళు మొన్ననే చేసినాం కదా. ఆ అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత 1 year గాంధీ నది అంటే పుష్కర స్నానాలు ఇట్లాంటివి చేయొద్దంటే ఇంకా అట్లా కూడా అయింది. సరే ఇక ఇవన్నీ పాటిస్తూనే ఉండాలి అంతే. ఇక పెద్దవాళ్ళు చెప్పిండ్రంటే వాళ్ళ ఏదో లోతుగా ఏదో కారణం ఉంటుంది, కాకపోతే మనం వింటే మనకేమో తెలుస్తుంది. ఇక మేము ఏది చెప్పినా వినం, మన ఇష్టం మనం అంటే ఇంకా తర్వాత ఏదన్నా మళ్ళీ ఉంటే దాన్ని కూడా మనం భరించాల్సి వస్తుంది కదా. అందుకని పెద్దవాళ్ళు చెప్పినవి కొన్ని పాటించాలని నా ఉద్దేశం. ఇక మాట్లాడుకుంటూ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం. ఇక్కడ ఆలయంలో ఉన్న విగ్రహాలను మా నాన్న డొనేట్ చేసిండ్రట. అందుకని ఇక్కడ కళ్యాణం జరిగిన ప్రతిసారి వాళ్ళని ఆహ్వానిస్తారు. ఈసారి అమ్మ నాన్నతోటి నేను కూడా వచ్చిన. ఇక ఇప్పుడు ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుందట, అందుకే మనకు జనాలు తక్కువ ఉన్నారు. లోపలికి వెళ్ళి కూర్చుందామని అన్నారు, కూర్చుందాం. ఇక కొంచెం పెళ్ళి ఎట్లా జరుగుతుంది అనేది నేను ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ విశ్వబ్రాహ్మణ్స్ అంటే 5 వృత్తులు చేసే వాళ్ళని కలిపి ఒకటే క్యాస్ట్గా భావించి ఇక పెళ్లి సంబంధాలు ఇచ్చుకోవడం జరుగుతుంది అట్లా. ఇక విశ్వబ్రాహ్మణ్స్ ఎక్కువ బ్రహ్మం గారిని పూజిస్తారు. మనకు కాలజ్ఞానం రచించిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని పూజిస్తాం అన్నట్టు అట్లా. ఇక
మనకు కందిమలయపల్లె, కడప జిల్లాలో కందిమలయపల్లె ఉంటుంది. అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు పాతకాలంలో వాళ్ళు నీళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇక అక్కడ ఆ ఊరి ప్రజలు కొన్ని అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మహిమలు చూపించిన కొద్దీ వాళ్ళందరూ కొందరు అక్కడ కూడా వ్యతిరేకం తయారవుతారు కదా. అట్లాంటప్పుడు రాత్రికి రాత్రే బావి తవ్వేంటని, జింక కొమ్ముతోటి బావి తవ్వేంటని స్వామివారు ఆ బావి కూడా ఉంటుంది. ఇట్లా అన్నీ చూడొచ్చు కందిమలయపల్లెకి వెళ్తే. ఈ అమ్మ చూడండి, అయ్యగారు రాకముందే కంకణాలు కడుతుంది. అక్కడ పెళ్ళి స్టార్ట్ అయినాక కట్టాలని నేనంటే అవన్నీ ఏం లేదు, ఫస్టే కట్టచ్చని కడుతుంది. ఇక ఏం చెప్పలేము మనం. ఇట్లా ఉంటాయి. ఇక అంటే బాగా తెలిస్తే ఒక రకం, అసలు తెలియకుంటుంటే ఒక రకం, ఇక తెలిసి తెలియకుంటే ఇంకొక రకం. ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇక మొత్తానికి కంకణధారణ ఫస్ట్ చేస్తుంది అమ్మ. ఇక కంకణధారణ విషయానికి వస్తే, కంకణం ఎందుకు కట్టుకుంటున్నామంటే ఒక పని అనుకున్నప్పుడు, ఇక్కడైతే కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ కళ్యాణ కార్యక్రమం అయ్యేదాకా మనము ఆ పనిని చేయడానికి కంకణం కట్టుకొని కూర్చున్నామని అంటాం కదా. అట్లా ఆ కార్యక్రమం అయ్యేదాకా వేరే పనులకు వెళ్ళము అనే ఉద్దేశంతో కంకణధారణ చేస్తాం. ఇక మనం ఈ కంకణం కట్టుకున్న తర్వాత ఊరంతా తిరుగుతాం, అటు పోతాం ఇటు పోతాం అనేది కాదు. కంకణ ధారణ చేసుకున్నామంటే ఆ చేసే పని మీద నిబద్ధతతో ఉండాలి అంతే. ఇక చూడండి, ఎదుర్కోలు ఉత్సవం వచ్చింది, చూద్దాం రండి మరి. ओम यो वैदा ब्रह्मणो वेदामृतेन पदापरे तस्मै ब्रह्मणो भाजाय तीर्थं नजां नजः वागधेयेन मयि मैनं प्रतिब्राह्मणभवरे यशेव देवाहितं यदायुः స్వామివారి అమ్మవారి కళ్యాణంలో భాగంగా మాంగళ్య ధారణ చేయడం జరుగుతుంది. ఎవరైనా దగ్గరికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా ఒకసారి చూసి ఆ యొక్క మాంగళ్యానికి, స్వామివారి అమ్మవారి స్వరూపమైనటువంటి యొక్క మాంగళ్యానికి అందరూ కూడా మరి ఒకసారి నమస్కారం చేసుకోండి. మాంగళ్య ధారణ, స్వామివారికి అమ్మవారికి మాంగళ్య ధారణ అనేది చేయించడం జరుగుతుంది. మనము మాంగళ్యము ధారణ చేసేటువంటి సమయం లోపల ఈ యొక్క మంత్రాలు చదువుతూ ఉంటాము. ఏ విధంగా? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున, అంతేనా? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున అని ఎవరికి చదువుతాము? అబ్బాయి అమ్మాయి వివాహం లోపల మమ జీవన అంటే ఆ అబ్బాయి ఏమని అంటాడు? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే వద్ధామి శివకే త్వం జీవ శరదాం శతం అని అంటే, నా జీవనమునకు కారణభూతములైనటువంటి ఈ యొక్క మాంగళ్యము అంటే ఇది అబ్బాయి ఒక్కడికేనా ఇవాళ చేసేటువంటి కళ్యాణము? చేసే కళ్యాణం ఎవరికి?
ఆ? ఈ యొక్క లోక కళ్యాణం కోసం చేస్తున్నాము కాబట్టి మమ అని కాకుండా మాంగళ్యం తంతునానేనా లోక రక్షణ హేతున కంటే బద్నామి శివకే సంజీవ శరదాక్షతం. ఈ యొక్క మాంగళ్య ధారణ చేయడం వలన ఈ యొక్క లోకానికి సర్వ సృష్టికి కూడా మంచి జరగాలి అనేటువంటి భావన చేత ఈ యొక్క మాంగళ్య ధారణ అనేది చేయిస్తూ ఉన్నాము. మనకు కమలాకర్ మంత్రి గారు మాంగళ్య ధారణ చేస్తూ ఉంటారు. అందరూ కూడా చూసి మాంగళ్య ధారణ సమయం లోపల నమస్కారం చేసుకొని ఆ తదుపరి మీకు ఇంతకుముందు ఇచ్చినటువంటి అక్షతలు అందరూ కూడా స్వామివారి అమ్మవారి పాదాల దగ్గర వేయాలి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి శివకే సంజీవ శరదాక్షతం. మాంగళ్య ధారణ మహాత్మ మహాత్మ विश्वप्रिय विष्णु मनोनुकूले तत्पादवग्नम् इदन्निधत्वा लक्ष्मीनारायण चिंतना गायत्री विश्वकर्मा चिंतना కళ్యాణం అయిన తర్వాత అందరూ మంగళహారతులు వాడుతుండ్రు. ఈ లోపల టెంపుల్ లోపల బ్రహ్మంగారి దగ్గర కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడుతుండు. ఇక చూడండి, ఈ విగ్రహాలే నాన్న వాళ్ళు డొనేట్ చేసినాయి, చాలా బాగున్నాయి. కళ్యాణం అయింది. ఇక్కడ అందరూ కూరగాయలు వస్తారు. చూడండి, వీళ్ళందరూ భోజనాలు చేస్తారు. ఇప్పుడు కళ్యాణం అయ్యే విగ్రహాలేనా? ఓహో, లోపల గర్భగుడిలో ఉన్న విగ్రహాలా? బ్రహ్మంగారి కావచ్చు. మీకు ఇక్కడ కళ్యాణం అయ్యే విగ్రహాలని నేను అనుకుంటాను. సరే, మంచి. ఇదే ఫస్ట్ టైం నేను అచ్చుడికి. మొత్తానికి ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం చూడడానికి వచ్చినాం. భలే సంతోషం అనిపించింది. ఇక కొందరు అంటే మనకు చుట్టాలు చాలా దూరం దాకా తెలియరు. ఇక ఆయన అన్నీ గుర్తు చేస్తుండే అమ్మకు. ఇక నేను వింటా ఉన్నా, మరి ఇట్లా అయితే జరిగింది. ఇక అప్పుడప్పుడు మనం ఫంక్షన్లకు వెళ్తే కూడా, అంతకుముందు అయితే
వీళ్ళు ఇట్లా చుట్టిరకం వాళ్ళు అట్లా చుట్టిరకం అని అన్నీ తెలుసుకునేటోళ్ళు. ఇంకా ఇప్పుడైతే అది అందరూ మర్చిపోయినరు. ఇక అట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు రిలేషన్స్ ఎక్కడ దాకా ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది. సరే ఇక కళ్యాణం అయింది కాబట్టి అందరు భోజనాలు చేస్తుండ్రు, మనం ఇంటికి బయలుదేరినాం. మరి ఇక ఈరోజే తింటే రేపు ఒక మంచి విడతోటి మళ్ళీ వెళ్దాం.